ఓం నమ శివాయ. నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, మీ వేదిక్ ఆస్ట్రాలజర్ని. మన యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ఆస్ట్రోలో మీకు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో మనం పరాసహోరా శాస్త్రంని బేస్ చేసుకుంటూ జ్యోతిష శాస్త్రంతో సంబంధించిన విభిన్న విషయాల మీద మనం ఒక్కొక్క టాపిక్ తీసుకొని డిస్కస్ చేస్తూ ఉంటాం అన్నమాట. మనం ప్రస్తుతం మూన్ అంటే చంద్రుడు గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే చంద్రుడు 12 భావాలని వేరే వేరే భావం ఉంటే జాతకుడి మీద ఎటువంటి ప్రభావం వేస్తారు అన్న దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం ఈ వీడియోని చంద్రుడు తృతీయ భావం గురించి మాట్లాడుతాం. అంటే మూన్ ఇన్ థర్డ్ హౌస్ అనమాట. అదేవిధంగా నేను ప్రతి గ్రహానికి నేను ఒక్కొక్క స్పెషల్గా వీడియోస్ తాలూకు లిస్ట్ తయారు చేశాను, ప్లేలిస్ట్ తయారు చేశాను. మీరు నేర్చుకుందాం అనుకుంటే, చూద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అదేవిధంగా మీరు బేసిక్ అస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకుంటే 100 వీడియోస్ తాలూకు ఒక సిరీస్ తయారు చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు 100 వీడియోస్ చూసారంటే గ్యారంటీగా మీరు బేసిక్ వేదిక్ అస్ట్రాలజీ నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ముందు చంద్రుడి గురించి కాస్త తెలుసుకుందాం. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. చంద్రుడు ఒక స్త్రీ గ్రహం, దాంతత వాటర్ అంటే నీటికి ఇతను అధిపతి. మన మనుషులాగే గ్రహాలు కూడా వాటిలో సంబంధాలు ఉంటాయి, రిలేషన్షిప్స్ ఉంటాయి. అయితే చంద్రుడికి సూర్యుడు, బుధుడు వీళ్ళిద్దరు మిత్రులు, శత్రువులు మాత్రం ఎవరు లేరు. అంటే మిగిలిన గ్రహాలన్నీ ఇతనితో న్యూట్రల్గా ఉంటాడు ఇతను. అయితే ఈ 4th హౌస్ కాలపురుషుల పత్రికలోని 4th హౌస్ తాలూకు అధిపతి ఇతను, అంటే మాతృకారకుడు ఇతను. వర్ణాల ప్రకారం ఇతను వైశ్యవర్ణంకి సంబంధించిన గ్రహం అని మనం చెప్పవచ్చు అనమాట. చంద్రుడు మన మనస్సుకి, మన డే టు డే ఇమోషన్స్కి, మన శరీరం ఉన్న బ్లడ్కి, దాంతో ఎన్ని వాటరీ ప్లేసెస్ ఉన్నాయో ఆన్ ఎర్త్ అంటే సముద్రాలు, నదులు, తీర్థాలు, చెరువులు, వీటన్నిటిని ఈయనే రిప్రజెంట్ చేస్తాడు. అన్ని రకాల మెడిసిన్స్ని ఇతనే రిప్రజెంట్ చేస్తాడు. పోషణకి కారకుడు ఇతన. అదే మనం కెరియర్ అస్ట్రాలజీలో చూసాం అనుకోండి, అప్పుడు మూన్ ఏంటి? ట్రావెలింగు, అగ్రికల్చరు, సాల్ట్ రిలేటెడ్ వర్క్స్, హాకర్ అంటే స్ట్రీట్లో వీధికి వచ్చి అమ్మే పనులు, దాని తర్వాత నేవీ, దాని తర్వాత ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్, వాటర్ పార్క్స్, వాటర్ ఫిల్టర్స్, డిసాలినేషన్స్, అదేవిధంగా పెట్రోలియం ప్రొడక్ట్స్, కెమికల్స్, దాని తర్వాత లిక్కరు, దాని తర్వాత షిప్పింగ్ ఇండస్ట్రీస్, ఈవెన్ దాని తర్వాత పర్ల్స్ అంటే ముత్యాలకి, ఇవన్నీను చంద్రుడి తాలూకా కారకత్వాలు. అంటే వీటికి సంబంధించిన పనులు ఏవైనా మనం చూడాలన్నా అవన్నీ చంద్రుడితో చూడాలి. అయితే చంద్రుడు కానీ సూర్యుడి కంటే 72 డిగ్రీల దగ్గరలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మాత్రం చంద్రుడు అస్తమించాడు, చంద్రుడు క్షీణించాడు, చంద్రుడు ఒక పాపిగ్రహం, చంద్రుడికి బలం లేదు అని మనం చెప్పవచ్చు. అయితే చంద్రుడి బలం ఎప్పుడు ఉంటుందండి? శుక్లపక్షం ఏకాదశి నుంచి కృష్ణపక్ష పంచమి దాకా. ఈ లోపున కానీ జాతకుడు పుట్టాడంటే ఆ జాతకుడు తాలూకు జాతకంలోని చంద్రుడు బలవంతుగా ఉండడానికి ఛాన్సెస్ ఉందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే తక్కిన పాపగ్రహాల దృష్టి పడినా తను వీక్ అయిపోతాడు, అలా చెప్పవచ్చు మనం. అయితే ఉత్తర కాలామృతం అనేసి ఒక గ్రంథం ఉంది, కాళిదాసు రాశాడు. అది కానీ మీరు చదువుకున్నా అంటే దాంట్లో ప్రతి గ్రహం గురించి డీటెయిల్గా రాశాడు ఆయన. లేదు మీరు వీడియో చూద్దాం అనుకుంటే చంద్రుడి గురించి స్పెషల్లీ నేను వీడియో తయారు చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూడవచ్చు. మీరు ఒకవేళ పెయిడ్ కన్సల్టెన్సీ అంటే మీ తాలూకా బర్త్ డీటెయిల్స్ పంపించి మీ జాతక చక్రం నాకు చూపించుకుందాం అనుకుంటే, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, వాటి తాలూకు సొల్యూషన్ ఏంటి, మీ జీవితం ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే నాకు నామినల్ ఫీజు పే చేయండి, నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చంద్రుడి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తృతీయ భావం గురించి. ఈ తృతీయ భావం అని బలం అన్నమాట. తృతీయ భావం నుంచి మన అన్ని రకాల బలాలు చెప్తుంది. అంటే ధైర్యం, దాని తర్వాత మన అన్నదమ్ములు, అంటే మనకంటే వయసులో తక్కువ ఉన్న తమ్ముడు, మన చిన్న యాత్రలు చేస్తాం లేదా, మన రిలేషన్స్ ఎలా ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళతోటి, మన దగ్గర పని చేస్తున్న వాళ్ళతోటి, అన్నదమ్ములతోటి, ఇవన్నీ. కెరియర్ వైజ్ చూస్తే రైల్వేలు ఉద్యోగాలు, అకౌంటింగ్ జాబ్స్, టెలివిజన్లు ఉద్యోగాలు, ఆర్కిటెక్ట్స్ ఉద్యోగాలు, లేదంటే జర్నలిజము, పబ్లిషింగు, ఈవెన్ ఎస్ట్రాలజీ, వీటన్నిటికీ 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. అయితే ఈ 3rd హౌస్ చూసేటప్పుడు మాత్రం మనం బుధుడిని కూడా కంపల్సరీగా చూడాలి. ఎందుకంటే కాలపురుషుల పత్రిక ప్రకారం మిథున రాశి 3rd హౌస్, అందుకు బుధుడిని కూడా చూడాలి. అయితే 3rd హౌస్ మాత్రం ఇది మంచిది కాదు. ఎందుకంటే దీని త్రిక స్థానం అంటారు. 3, 6, 11 ఈ 3 భావాలు మంచిది కాదు.
అందుకు ఈ మూడో భావంలోని థర్డ్ హౌస్లోని ఏ గ్రహం వెళ్ళినా అది ఎక్కువ మంచి పనులు చేయదు అని చెప్పవచ్చు మనం. కానీ ఒకవేళ మంచి గ్రహాలు అక్కడ ఉండి శుభగ్రహాలతో దృష్టి పడితే మాత్రం అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అదే కానీ థర్డ్ హౌస్లో కానీ పాపగ్రహాలు ఉన్నా, పాపగ్రహాల తలకు దృష్టి ఉన్నా, అశుభ గ్రహాలు అక్కడ ఉన్నా మాత్రం అక్కడ మంచి బెనిఫిట్స్, మంచి లాభాలు ఇవ్వదని చెప్పవచ్చు అనమాట. కాలపురుషుల పత్రిక ప్రకారం ఈ థర్డ్ హౌస్ మనుషు తాలూకా భుజాలు, చేతులు రిప్రజెంట్ చేస్తాయి. అదనమాట. ఒకవేళ మీరు కానీ మ్యారేజెస్ గురించి స్పెషల్లీ వీడియోస్ చూద్దాం అనుకున్నా, లేదంటే మెడికల్ ఎస్ట్రాలజీ గురించి వీడియోస్ చూసుకుందాం అనుకున్నా, లేదంటే ఇదే విధంగా క్యారియర్ ఎస్ట్రాలజీ కానీ లీగల్ ఎస్ట్రాలజీ కానీ స్పెషల్ వీడియోస్ చూద్దాం అనుకుంటే నేను ప్రతి సబ్జెక్ట్ మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ తయారు చేసి ప్లేలిస్ట్ తయారు చేస్తున్నాను. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్లో వెళ్ళి ఆ స్పెషలైజ్డ్ వీడియోస్ మీరు చూడవచ్చు. అయితే ఇప్పుడు థర్డ్ హౌస్లో కానీ చంద్రుడు ఉంటే జాతకుడు మంచి రైటింగ్ కెపాసిటీ ఉంటుంది, అలాగే మాట్లాడే కెపాసిటీ కూడా ఉంటుంది. అంటే ప్రభావం ఉంటుంది. ఆయన మాట్లాడితే జనాలు మోహపోతారు. అదేవిధంగా ఈ జాతకుడికి యాత్రలు చేయడం చాలా ఇష్టం. కానీ చంద్రుడు థర్డ్ హౌస్లో ఉంటే మాత్రం జనరలీ తక్కువ మాట్లాడతారు. రెండోది జాతకుడు ఏంటంటేనేమని మీకు జనాన్ని కలవడం, అటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, నెట్వర్కింగ్ పెంచుకోవడం అటువంటిది ఉంటుంది. అదే కానీ మూన్ కానీ క్షీణించిపోయి థర్డ్ హౌస్లో ఉంటే మాత్రం తనకి కొంచెం మెంటల్ అప్సెట్, డిప్రెషన్స్ ఇటువంటివి ఉంటాయి అని మనం చెప్పవచ్చు అనమాట. అయితే ఒకటో రెండో వీడియోలు చూసుకుని మాత్రం మీరు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. జాతకం చాలా పెద్ద సబ్జెక్టు, ఎస్ట్రాలజీ చాలా పెద్ద సబ్జెక్టు. అందుకు ఒకటో రెండో వీడియోలు తీసుకుని మీరు ఎటువంటి డిసిజన్స్ తీసుకోవద్దు. ఒక స్కిల్డ్ ఎస్ట్రాలజర్, లెర్న్డ్ ఎస్ట్రాలజర్కి మీరు మీ జాతక చక్రం చూపించుకుని అప్పుడే మీరు కన్సల్ట్ చేసిన తర్వాత వాటికి కావాల్సిన రెమెడీస్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో రాయండి. నేను జవాబు ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే పరాశర హోరా శాస్త్రం మీద ఆధారపడిన జ్యోతిష శాస్త్రంకి సంబంధించిన టాపిక్స్ మీద వేరియస్ వీడియోస్ వస్తుంటాయి. అవి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. శుభమస్తు.